తెలియజేసి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. కాబట్టి ఆయన ఆల్రెడీ అక్కడే ఆ ప్రాంతం నుండి ఈ పత్రికను రాస్తున్నాడు. ఈ విషయాలను మనకు అర్థమయ్యాయి. కాబట్టి సో రోమాలో ఎక్కువగా ఉండేటువంటి ఒక బలహీనమైన పరిస్థితి ఏంటంటే ఒక ఫ్రేమ్ వర్క్ని డిజైన్ చేసుకుని ఈ ఫ్రేమ్ వర్క్లోనే వస్తేనే మీరు క్రైస్తవులుగా ఉంటారు అని చెప్పడం వల్ల ఓహో అది కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. మనం ఉన్నట్టుగానే మన పద్ధతుల్లో ఉన్నట్టుగానే అందరూ ఉండాలంటే అది కుదురుతుందా? అంత ఎందుకండి. కొన్ని చర్చిల్లో పైన కూర్చోకూడదు, కొన్ని డినామినేషన్లు ఎక్కడ కూర్చోకూడదు, పైన కూర్చోకూడదు. ఇప్పుడు నాలాంటి వాడిని తీసుకెళ్ళి అలాంటి చర్చిలో కూర్చోబెడితే కుదురుతుందా? కొన్ని మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే అవుతుందా? అవదు. ఇప్పుడు కింద కూర్చోవడం వల్లనే పరలోకం వెళ్తామంటే ఇంకా కాళ్ళు లేని వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు కదా. కింద కూర్చోవడం వల్ల ఏం లేదు. బట్ అది కింద కూర్చోమని చెప్పడం ఓకే, బట్ కూర్చోలేకపోతే మీరు క్రైస్తవులు కాదని చాలా అమానుష్యమైనటువంటి పద్ధతి. ఇది క్రైస్తవులో ఎంత దారుణం అంటే నేను డినామినేషన్ పేర్లు చెప్పాను, కానీ కొంతమంది హాస్పిటల్కి వెళ్ళకూడదని చెప్పే డినామినేషన్లు ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళకండి, ప్రభువు మనల్ని స్వస్థపరుస్తాడు. మీరు ఏమైనా చేయండి. మదిగో మా దైవజనుని అలాగే స్వస్థపరిచాడు. మా పాస్టర్ గారిని సంఘంలో ఒక వ్యక్తిని అలాగే చనిపోతుంటే తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టి ప్రార్థన చేసాం. దేవుడు లేవదీశాడు. ఇంక చచ్చిపోయిన వాళ్ళందరినీ ఇంకా చర్చిలో పడుకోబెడితే లేకపోతే ఇంకెందుకు? ఇంకా కాదు కదా, అది పద్ధతి కాదు కదా. అంటే దేవుడు విద్యని, వైద్య శాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించకపోతే ఇంత అభివృద్ధి వస్తుందా? రాదు కదా. ఈ మెడికేషన్ కానీ ఇంతకుముందు ఆయుర్వేదం ఎక్కువగా, లేదంటే ఈ తాయితలు కట్టించుకోవడం, లేదంటే ఈ నాటు వైద్యం చాలా ఎక్కువగా చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అట్లా లేదు కదా. ఇంగ్లీష్ మందులు బాగా వాడుకలోనికి వచ్చాయి. నా చిన్నప్పుడు కూడా ప్రతి మెడికల్ షాప్ బయట ఇంగ్లీష్ మందులని ఉండేది. ఇంగ్లీష్ మందులు ఇప్పుడు ఎవరు ఇంగ్లీష్ మందులని పెట్టట్లే, అన్ని మెడికల్ షాపులే. ఎందుకు ఇంతకుముందు ఇంగ్లీష్ మందులని పెట్టేవారంటే ఆ దినాల్లో నాటు వైద్యం చాలా ఎక్కువగా. జ్వరం వస్తే విభూతి రాసుకునేవారు, జ్వరం వస్తే తావీది కట్టించుకునేవారు, జ్వరం వస్తే లేదంటే కాసులు బంగ నాటు వైద్యం చేసేవారు. లేదంటే ఇంకా చాలా రకాలైన పద్ధతులు. ఏదో సాంబ్రాణి పొగ వేసేవారు, గవద బిళ్ళలు వస్తూ ఉంటే సాంబ్రాణి పొగ, ఇట్లాంటివి చాలా రకాలైన పద్ధతులు. కామెర్లు వస్తే ఒక రకమైనటువంటి పద్ధతి. ఇట్లాంటి చాలా రకాలైన పద్ధతులు సమాజంలో ఇప్పటికీ ఉన్నాయి. ఒకవేళ ఇంగ్లీష్ మందులు పని అవ్వకపోతే వాటి దగ్గరికి కూడా వెళ్తున్నారు. బట్ ఈ విషయాలన్నీ గురించి కూడా ఆలోచన చేస్తే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి పద్ధతులు ఇప్పుడు ఉండవు, ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉండవు. కాబట్టి ఎవరిని కూడా మందులు వేసుకోకూడదు, మీరు హాస్పిటల్కి వెళ్ళకూడదు. డాక్టర్లు అందరూ కూడా మీరు ఒక ఆయన అన్నాడు, ఒక డినామినేషన్ మొత్తం అంటుంది, మీరు మందులు వేసుకుని ప్రార్థన చేస్తుంటే మీరు అవిశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగానే అంటుంటే ఇంకా అలాంటి వాళ్ళు ఏమనాలి? ఇంకా దాన్ని మూఢత్వం అనరా, మూఢభక్తి అనరా? మందులు వేసుకోవడము అవిశ్వాసానికి సాదృశ్యం అన్నారు. ఇలాంటి వారిని క్రైస్తత్వం చాలామందిని దూరం చేసుకుంటాం. కొంతమంది ఇంకా స్ట్రిక్ట్ రూల్, ఇంకా ఇట్లా ఉంటేనే చర్చికి రావాలి, ఇట్లా ఉంటేనే మీరు ప్రార్థనకు రావాలి. హలో, ఇట్లా ఉంటేనే ప్రార్థనకు రావాలంటే ఇంకా చర్చిని ఎందుకు? ఇంకా డైరెక్ట్ పరలోకం పోవచ్చుగా. అందరూ రావాలి చర్చికి, అందరూ రావాలి. కానీ అందరూ ఏదో ఒక రోజున మారు మనసు పొందుతారని నిరీక్షణతో మనం ఏం చేయాలి? మంచిని చెప్తూనే ఉండాలి. నువ్వు మారకపోతే నువ్వు చర్చి మానేని ఎవరికి చెప్పకూడదు, నువ్వు బ్రతుకు బాగోపోతే మానేని ఎవరికి చెప్పకూడదు. ఎందుకు తెలుసా? ఎవరు ఎప్పుడు ఎలా మార్చుకుంటాడో దేవుని ఆధీనంలో ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా క్రైస్తవ సంఘంలో మిమ్మల్ని ఎవరైనా కింద కూర్చుంటేనే భక్తి చేయాలి, తెల్ల బట్టలు వేసుకుంటేనే భక్తి చేయాలి, ఇంకా మందులు వేసుకోకుండానే మీరు ప్రార్థన చేసుకోవాలి. చెప్పండి, ఇంకేముంటాయి మనకి? బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకోవాలి, మీసాల గడ్డలు పెంచుకోకూడదు, లేదంటే సూట్ వేసుకునే రావాలి. ఆడవాళ్ళు ముసుగు తీసేస్తే నరకానికి వెళ్ళిపోతారు. లేదంటే బొట్టు పెట్టుకోకుండా రావాలి, పువ్వులు పెట్టుకోకుండా రావాలి, కింద కూర్చోవాలి, చైర్ల మీద కూర్చోకూడదు. ఇంకా చాలా రకాలు మీకు తెలిసినవి చాలా ఉంటాయి కదా. అట్లాంటివి ఏమైనా ఎక్కడైనా ఇట్లాంటి పద్ధతుల్లోనే సంఘాన్ని నడిపించే ప్రయత్నం ఎవరైనా చేస్తుంటే మీరు వాక్యం తెలిసిన బిడ్డలుగా అలాంటి వారికి అవకాశం ఉంటే దూరంగా ఉండండి. మీరు ఏమైనా చెప్పగలిగితే వీటి వల్ల నా ప్రభు ఏమాత్రం మహిమ రాదు అని చెప్పి చాలామందిని వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. అదేంటి వచ్చివాడు వస్తాడు పోయేవాడు, ఇదేం వ్యాపారమా? కాదు కదా. దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు, బాధ్యతనిచ్చాడు. మనం అధికారంగా తర్వాత అదంతా కూడా మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత అధికారంగా మార్చిపెడతాం. బట్ ఇప్పుడు మనం బాధ్యతగా వ్యవహరించాలి.
అందరినీ ప్రభువులోనికి నడిపించడానికి. అలాగని చెప్పి పాపంలో ఉన్నవారిని పాపం చేయ బాబు నువ్వేం పర్లేదు అంటామా? పాప విషయంలో ఏం చేయాలన్నాడు? ఇదే అధ్యాయంలో 13వ అధ్యాయంలో అసహించుకోమన్నాడు. పాప విషయంలో మాత్రం కాదు ఈ విషయం గురించి మాట్లాడుతుంది. మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అయితే అందరినీ చేర్చుకోమన్నాడు కదని చెప్పి, అందరినీ ఏమి అనొద్దన్నాడు కదని చెప్పి ఎలా పడితే అలా ఉండమని కాదు ఆ అర్థము. వాళ్ళు ప్రభు నిమిత్తము చర్చికి వచ్చేటప్పుడు, సంఘంగా కూడుకునేటప్పుడు వారి ఆహార నియమాలు కానీ, వస్త్ర నియమాలు కానీ, వారి ప్రార్థన నియమాలు కానీ, అంతెందుకండి, మీరు మోకాళ్ళ ప్రార్థన చేసేవారుగా ఉంటారు. కొంతమంది ప్రార్థన అనగానే మీరు ఏం చేస్తారు? కొంతమంది మోకారం చేస్తారు, కొంతమంది కూర్చునే ప్రార్థన చేస్తారు. ఇప్పుడు అంత మాత్రం దేవుడు ప్రార్థన ఆలకించడా? లేదు. ఒక ఆయన అంటున్నాడు, ఓ పాస్టర్ గారు అంటున్నాడు, మనము పని చేయాలి, ప్రభువును కూడా పని చేయించేలాగా మనం ప్రార్థన చేయాలి. అంటే మనం ప్రార్థన చేయడంలో ప్రభు పని చేస్తాడా? మనం ప్రార్థన చేయడం వల్ల ప్రభు అద్భుతాలు చేస్తాడా? నో. ప్రభు మనం బలహీనలుగా ఉన్నప్పుడే మన కొరకు ప్రాణం పెట్టాడు. కానీ నువ్వు అడిగే విధానాన్ని బట్టి, నువ్వు చెప్పేటువంటి పద్ధతిని బట్టి, నువ్వు నమ్మే విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటావు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇట్లాంటి అవుట్ సైడ్ పద్ధతులు ఎక్కడైనా సంఘంలోనికి కొంతమంది కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. స్తుతికుడికి పెట్టుకున్న తర్వాత మిక్చర్ పెడతారు కదా, పలహారం పెడతారు కదా, ఆ పలహారం కూడా చాలా గొప్ప ఆశీర్వాదంగా భావించే వాళ్ళు ఉన్నారు. నిజం. మీకు అలా అనిపిస్తుంది. మీరు ఆ బ్యాచ్ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే నాకు ఎప్పుడైనా ఎడతాడు పలహారం మీరు తినేసిపోతారు, కానీ మీరు తినేసి వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైనా ఆ మిక్చర్ కానీ, ఆ లడ్డు ఉండగా, నా బిస్కెట్ ప్యాకెట్ కానీ ఎప్పుడైనా మీరు తీసుకోరు కదండి అయ్యారు, అదో స్టాంపే చేయరు, అది గొడవలు. నిజమే. సరే, నా విషయం కాదు. మీలో ఎవరైనా పలహారాన్ని ప్రసాదంగా, చాలా ప్రార్థనలు పెట్టిన పలహారం చాలా గొప్పది అని ఎవరైనా తీసుకున్నారేమో? ఏం లేదు, మిక్చర్ అంతే. ఒకవేళ ఈస్టర్ భోజనాలు, దేవుడు భోజనాలు దేవుడు భోజనాలు తినాలి, ముద్దన తినాలి, ఆశీర్వాదం. హలో, నువ్వు తిను, ఇబ్బంది ఏం లేదు, కడుపు నిండా తిను, కానీ దానివల్ల ఆశీర్వాదం వస్తుందని నమ్మకం. మీ పాస్టర్ గారు కానీ, మీ పాస్టమ్ గారు కానీ, మీ సంఘ పెద్దలు కానీ, ఏసే ప్రార్థన మందులు ఎవరైనా ఇది దేవుని ఆశీర్వాద భోజనం తినాలి అని ఎవరైనా అంటే ఇబ్బంది పెట్టుకో, ఎవరిని ఇబ్బంది పెట్టుకో. ప్రేమతో అందరము ఐక్యతగా కలిసి చేసుకుంటున్నాము, ఐక్యతతో భోజన కార్యక్రమాలు చేస్తున్నాము. అందరిని ఆహ్వానించండి. అందరము చేస్తున్నాం కాబట్టి అందరిని ఆహ్వానించండి, అందరూ తినమని చెప్పండి తప్ప ఇది తింటేనే ఆశీర్వాదం అన్నారనుకో, ఇంకే అది పట్టుకెళ్ళి తలకో ముద్ద దీనికి కళ్ళగదుకుని తిన్నా అంటే అంతే అయిపోయింది, వాక్యానికి మొత్తం అంతా తుడిచిపెట్టేసినట్టు అయిపోతుంది. కాబట్టి కృప వలనే మనం దీవించబడతాం. ఇట్లాంటి పద్ధతులు వేటిని కూడా ఏ విషయంలో కూడా ప్రజల మీద అజమాయిషి చెల్లాయించకూడదు. నువ్వైనా ఇక్కడ వాక్యం చెప్పేటువంటి నేనైనా. ఒకవేళ ఇలా వాక్యం చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలంటే, అయ్యగారు మరి మీరు ఇంత బాగానే వాక్యం చెప్తున్నారు, మరి ఈ విషయంలో మీరు కొన్నిసార్లు ఇలా చేయకపోతే, ఈ పద్ధతిని చేయకపోతే మీకు ఆశీర్వాదాలు రావని మీరు ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తండి అని మీరు ఏమైనా మాట్లాడి పొరపాటున మాట్లాడిన మాటలు ఏమైనా ఉంటే మీరు ఏం చేయొచ్చు, నాకు మరలా చెప్పచ్చు. చెప్పి అయ్యగారు మీరు ఇలాగా ఇప్పుడేమో రామపత్రికలోనేమో ఇలా చెప్పారు, మరి అప్పుడేమో ఇలా చేయకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు, మీరు దీవించబడరని మీరు చెప్పారు. మరి అంటే ఖచ్చితంగా నేను చెప్పలేదు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పాను అనుకో, మీరు మొన్న ఆదివారం చెప్పిందో గుర్తెట్టుకోరు, ఎప్పుడో చెప్పింది గుర్తెట్టుకుంటారని నేను నమ్ముతాను, అందుకే ధైర్యంగా చెప్పేస్తున్నాను. ఓకే. సో మీకు మీకు వీడియోలో దొరికినాయండి అయ్యగారు మీరు వీడియోలు అంటే ఒకవేళ తీసుకురండి, ఒకవేళ తప్పు నాదైతే తప్పకుండా ఒప్పుకుంది. ఎందుకంటే వాక్యం విరుద్ధంగా ఎవరో తీర్పు తెచ్చకూడదు. అయితే నీవు నీ సహోదరునికి ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. మీకు అర్థమవుతుంది ఈ మాటలు? ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు, డిసైడ్ తీర్పు తీర్చడం అంటే ఏంటి? యూ షుడ్ నాట్ డిసైడ్. ఎవరిని కూడా ఎలాగుండాలి అని డిసైడ్ చేయకు. ఎలాగా? పాపం వదిలిపెట్టి పరిశుద్ధులుగా ఉండమని కాదని మాట్లాడుతుంది, అది ఖచ్చితంగా చేయాలి, అది కాదు, ఆ కోవ కాదు ఇది. మళ్ళీ అది ఇందులో కలపకూడదు. పాపము చేసేవారందరూ పరిశుద్ధులుగా ఉండి తీరాల్సిందే, అది కాదు నేను మాట్లాడుతుంది. సంఘంలోనికి వచ్చిన సహోదరులు, ఓకే, చర్చిలోకి వచ్చిన వారు కింద కూర్చోకూడదు, ఇలా కూర్చోకూడదు, ఇలా కొన్ని ఈ తినాలి, ఇవి తినకూడదు, ఈ రోజు రావాలి, ఈ గంట ప్రార్థన చేయాలి, ఇది మంచి గడిలు, ఇలాగని ఎవరినైనా చేయమంటం తప్పు, ఎంకరేజ్ చేయడం తప్పు కాదు. కానీ ఇదే చేయాలి, ఇలాగే చేయాలి అని ఒకవేళ మిమ్మల్ని ఎవరిని కూడా సాటి సహోదరుల మీద ఇట్లాంటి తీర్పులు తీర్చే డిసైడ్ చేసే పద్ధతులు ఎవరు చేయకూడదు. నీ సహోదరుని నిరాకరింపనేలా. సో ఇలా చెప్పి వాళ్ళు చేయలేదనుకో నువ్వేం చేస్తావు? నీ మాట వెళ్ళదండి,
ఇలా చేయమని చెప్పో, చేయలేదు. అప్పుడు ఏమనిపిస్తుంది? నీ హృదయంలో ఏమనిపిస్తుంది? అవన్నీ చేసి ఇంక ఇలా చెప్పకూడదా, వదిలేయాలి అనిపిస్తుంది. కానీ క్రైస్తవుడు అలా ఉండకూడదు. క్రైస్తవుడు ఎలా ఉండదు తెలుసా? ప్రాణం ఉన్నంత వరకు ఒక వ్యక్తిని బాగు చేయట కొరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. క్రీస్తు ప్రభు వారు మధ్యలో దోసేయడం వల్లనే చివరి క్షణం వరకు కూడా గజ దొంగను కూడా మార్చే ప్రయత్నం చేశాడు. అలా ఉండాలి క్రైస్తవుడు. గివప్ ఇచ్చేయకూడదు. ఒక రోజు చెప్పి, ఒక వారం చెప్పి, చాలా సంవత్సరాలు చెప్తున్నాను నేను మారతలేదు. ఇర్మియా గారు 40 సంవత్సరాలు వాక్యం చెప్పాడు. ఎవరు మారకపోవచ్చు, ఆయన బ్రతుకున్నప్పుడు మారకపోవచ్చు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాసిన గ్రంథం ద్వారా, లేదంటే ఆయన మాట్లాడిన ప్రవచనాల ద్వారా ఎంతోమంది దీవించబడి భక్తులు ఇప్పటికే ఆ మాటలు వాక్యాలుగా ప్రకటిస్తున్నారు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా గివప్ ఇవ్వకండి. ఇక్కడ మీలో ఎవరైనా ప్రభు పరిచర్య చేస్తూ ఎవరికైనా మంచి చెప్తున్నట్లయితే మంచిగా ఉండమని చెప్పండి. బట్ ఉండకపోతే వాళ్ళని డిసైడ్ చేయకండి. చర్చికి వచ్చిన వారిని ఒకవేళ ఎవరైనా పద్ధతులు మార్చుకోకపోతే చెప్పండి, అంతే తప్ప వారి మీద ప్రభుత్వం చేయకండి, నిరాకరించకండి. ఒకవేళ వాళ్ళు మనకు దూరం అయిపోతారు. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతాము. కాబట్టి మనం తీర్పు తీర్చక్కర్లేదు. మనం అందరం ఎవరి దగ్గర నిలబడతాము? దేవుని దగ్గర నిలబడతాం. సో ఎవరికి డిసైడ్ చేసి దేవుడి దగ్గర నిలబడితే మళ్ళీ ఆ దోషం మన మీద వస్తుంది. కాబట్టి ఎవరు కూడా డిసైడ్ చేయకండి. 11-12 వచనంలో ఉంది, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది కనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. అర్థమైందండి? ఎవరికి మనము డిసైడ్ చేయక్కర్లే, ఎంకరేజ్ చేస్తాం, మంచి చెప్తాం, అవకాశం ఉంటే పాటించమని చెప్తాం. లేనంత మాత్రాన పెద్ద ఇబ్బంది కదా. అసలు మనం ఫోకస్ చేయాల్సిన వాటి మీద ఫోకస్ చేయాలి. అసలు ఫోకస్సే లేని వాటి మీద పక్కన పెట్టేయాలి. వస్త్రధారణ కానివ్వండి, మాట తీరు కానివ్వండి, ఇలాంటి వాటి మీద వేటి మీదైనా కానీ ఎవరిని డిసైడ్ చేయకండి. దేవుడు ఎప్పుడు ఎవరిని అంగీకరిస్తాడు? అందుకే చూడండి, ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉంది కదా. అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఏం చేస్తారు? అంగీకరిస్తారు. కాబట్టి నువ్వు ఈ రోజుని తృణీకరించవచ్చు ఈ కారణాన్ని బట్టి, కానీ రేపొద్దున వారు దేవుడిని అంగీకరించవచ్చు. సో ఎప్పుడు ఎవరికి డిసైడ్ చేయకండి. కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందాము. అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు తీర్పు తీర్చేవాళ్ళు సంఘంలో ఉన్నారు. ఇలాగ చేయకపోతే మీకు రక్షణ లేదు అని చెప్పేటువంటి వారు సంఘంలో పెద్దలు, బోధకులు ఉన్నారు. ఇక్కడి నుంచి అలా చేయకండి అంటున్నాడు. ఒకవేళ మన సంఘంలో కూడా ఎవరినైనా కానీ వస్త్రధారణలో కానీ, ఈ ప్రార్థనా విషయంలో కానీ, టైమింగ్స్ విషయంలో కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాం టైంకి రమ్మని, ఎవరైనా వస్తుందా? అలాగే చెప్తాను, తలుపులు వేస్తామా? ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా లాస్ట్ మినిట్లో కూడా వచ్చినా టికెట్ ఉంటుంది లోపలికి. ఎందుకంటే ఆ మొక్కన్న విని ఎప్పటికైనా బాగుపడతామని. మీరు నిజంగా ఒరిజినల్ భక్తుల్ని లోపలికి రానివ్వాలంటే ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. టైంకి వచ్చిన వాళ్ళనే రానివ్వాలి అని ఒకవేళ డిసైడ్ చేస్తే ఎంతమంది ఉంటారు చర్చిలో? రారు కదా. ఎవరైనా రానివ్వండి, ఎవరైనా రానివ్వండి. ఎందుకు తెలుసు? ఒకే ఆశ, ఎప్పటికైనా మారుతారు. ఇవాళ వేసిన విత్తనం ఇవాళ మొలకెత్తకపోవచ్చు, కానీ ఎప్పుడో రోజున అది ఏదో రోజున మొలుస్తుంది. లేదంటే నీ ద్వారే వారికి సువార్త అందుతుంది, లేదంటే వారే మీ అందరిని దాటుకుని ముందుకు రావచ్చు. సంఘంలో అద్భుతం జరుగుతుంది. సంఘంలో ఏం అద్భుతం జరుగుతుంది అంటే, చాలా కాలం నుంచి వచ్చిన వారు అక్కడ ఆగిపోతారు, కానీ ప్రభువుని అంగీకరించి ఆయన గొప్పతనం తెలుసుకున్న వారు మిమ్మల్ని అందరం దాటుకుని దైవజనంతో కలిసి పనిచేసే స్థాయికి వచ్చేస్తారు. ఎందుకు? ఎట్లా జరుగుతుంది? ఇంతకుముందు మీరు చాలా కాలం నుంచి వస్తున్నారు, ఎప్పుడు సరిగ్గా పలకరించిన దాఖలాలే ఉండవు, కానీ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ప్రభుతో దైవజనులతో కలిసి అంత స్పీడ్గా ఎలా పనిచేయగలుగుతారంటే వారిని దేవుడు ఎన్నుకున్నాడు, వారిని ఆ విధంగా ప్రభువుని ఆకర్షించుకున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడు ఎవరికి తీర్పు తెచ్చుకుందాం? ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందామని మీరు నిశ్చయించుకొనుడి. సంఘంలోనికి ఎవరైనా రావడానికి ఆటంకపరచబడేటువంటి మాట తీరు కానీ, ఆటంకపరచబడేటువంటి బిహేవియర్ కానీ, కొంతమంది ప్రార్థన మానేయడానికి కారణం అని చెప్పమంటారా? కొంతమందికి ప్రార్థన రాకపోవడం కారణం అని చెప్పమంటారా? ఒక ఆమె పాట పాడుతుంది, ఆ పాట పాడినది సీజన్ ఏమో క్రిస్మస్, ఆమె పాడినదేమో సిలువు పాట. ఈ లోపల ఒక ఆమె అంటది, క్రిస్మస్లో సిలువు పాట ఏంటి అంటది. ఈవిడ కోపం వచ్చేది, మైకి పక్కన పెట్టేది, ఇంక ప్రార్థనకి రాదు. ఆ టోన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పలేను ఆ టోన్. ఒక ఆమె ముందుకొచ్చి
సాక్ష్యం చెప్తుంది, లేదంటే ఒక ఆమె ముందుకొచ్చి ఒక పాట పాడతామో లేదంటే బైబిల్ చదువుతామో ఏదో చేస్తుంది, కింద ఉన్న కూర్చున్న వాళ్ళు నవ్వుతారు, హేళనగా మాట్లాడతారు, లేదంటే బయటికి వెళ్ళిన తర్వాత ఇట్లాగా అట్లాగా అంటారు, ఆమె కోపం వచ్చి చచ్చి మానేస్తుంది. ఇవి జరుగుతాయి జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు ప్రార్థన మానేయడానికి గల కారణం ఏంటంటే నీ మాట తీరే. కాబట్టి నోరు మూసు కూర్చోవటం మంచిది. ఎవరెలా పాడినా, ఎవరెలా వాక్యం చదివినా, ఎవరు ఎలాగ రకమైనటువంటి, ఇప్పుడు అందరూ అద్భుతంగా జరిగించబడాలంటే అవ్వదు. ఒకరు ఎక్కువలో ఉంటారు, ఒకరు తక్కువలో ఉంటారు. అప్పుడే కదా తెలుస్తుంది ఒకరు ఎక్కువలో ఉన్నారో ఒకరు తక్కువలో ఉన్నప్పుడే కదా నువ్వు బాగున్నావు ఇంకొకరు బాగోలేదనే విషయం అర్థమవుతుంది. అందరూ ఒకేలా ఉంటే ఎలాగ అర్థమవుతుంది? కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని మంచిగా ప్రేమగా పలకరించండి, ప్రేమగా చెప్పండి. కసురుకోవడం, వాళ్ళ మీద ఒక అసభ్యకరంగా ఒక ఏదో అంటే, మీరు పెద్దవారే, మీరు కొంచెం చేదస్తూ ఉంటుంది, అర్థం చేసుకోగలిగిన నెక్స్ట్ జనరేషన్ అలా అర్థం చేసుకోరు, ఊరుకూరుకునే కోపపడుతూ ఉంటారు, మాట పడే పరిస్థితులు లేరు. ఇప్పుడు మాట పడట్లేదు కదని చెప్పి వాళ్ళ మీదకి వాక్యపాస్త్రాలు ఉపయోగించకూడదు. తనను తను తగ్గించుకుని నిశ్చింపబడు, ఏవో మాట అంటే పడలేరా, ఈ డైలాగులు మనం వేయకూడదు. ఇంకలకి ఇంకా వాళ్ళు పడట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలా? మీకు అర్థమైందా? అది తీసుకెళ్ళి వాక్యం అంటే ఏమి వింటున్నారు పాస్టర్ గారు, మాట పడలేరా, మేము అలా లేదు, మేము అలా, అవును మీరు చాలా మంచోళ్ళు, కానీ ఆ తర్వాత వచ్చేవాళ్ళు అలా ఉండలేకపోవచ్చు. సో వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళతో మనం కలిసి ముందుకెళ్ళాలి తప్ప మనం ఇలాగే ఉంటామో వాళ్ళు అలాగే ఉండాలంటే అప్పుడు ఏమైపోతుంది తెలుసు, దూరం పెరిగిపోతుంది. కాబట్టి అలాంటి పనులు చేయకండి. ఓకే, నెక్స్ట్. సహజముగా ఏదియూ నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకునే వానికి అది నిషిద్ధమే. నేను దీని గురించి ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు. సహజంగా పౌలు గారు ఏమన్నాడు, నేను నమ్మేది ఏంటంటే సహజంగా అన్నీ పరిశుద్ధమే. అన్నీ పరిశుద్ధమా కాదా చెప్పండి అమ్మా? అన్నీ పరిశుద్ధమే, అపరిశుద్ధమైనది తెలియదు. అలాగని చెప్పి గన్నేరు పప్పు తినేస్తావు పాదం చేసుకుని. పరిశుద్ధమైనవి వేరు, ప్రమాదకరమైనవి వేరు. పరిశుద్ధమని చెప్పి ఎంట్రుని తాగేస్తావా? పరిశుద్ధమని చెప్పి అన్ని పరిశుద్ధమే అని చెప్పి పాదం చేసుకుని పినాలు తాగేస్తావా? మాట్లాడరా? చెయ్యట్లే. ఏ కోపం వస్తే సీమల మంది తాగేస్తున్నారు, చెయ్యేముంది? ఆ కోపం వస్తే అన్ని చెయ్యి, అన్నీ బాగానే ఉంటాయి. కాబట్టి అపవిత్రమైనవి అన్నాడు కానీ ప్రమాదకరమైనవి దేనికి వాడాల్సింది దానికి వాడాలి. ఓకే, సో ఇప్పుడు పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, కొంతమంది నాన్ వెజ్ తినడం అనేది అపరిశుద్ధమైన మాట అని కొంతమంది డిసైడ్ చేస్తారు. అది ఒకవేళ వాళ్ళకి అది ఇష్టం లేదనుకోండి, నిషిద్ధం అనుకోండి, యాక్సెప్ట్ చేయండి. మనం యాక్సెప్ట్ చేయండి. తినకపోతే ఏం బలం వస్తుందటి, అమెరికాలు తినేస్తారు, వీళ్ళు తినేస్తారు, ఇవన్నీ ఎందుకు నీకు? తినకూడదు అనుకున్నప్పుడు ఓకే, తినకూడదా, మంచిది అని చెప్పి యాక్సెప్ట్ చేయండి. నిషిద్ధము అనుకున్న వారికి అన్నీ నిషిద్ధమే, పరిశుద్ధము అనుకున్న వారికి అన్నీ పరిశుద్ధమే. కాబట్టి నువ్వు నిషిద్ధిస్తే నిషేధించు, నువ్వు పరిశుద్ధం అనుకుంటే సమస్తాన్ని ప్రార్థన చేసుకుని తిను. అనుమానంతో తినకు. అనుమానం ఉంటే ఏం చేయాలా? మానే. మన కొరింథీ పత్రికలు అదే కదా నేర్చుకున్నాం, గుర్తుందా? ఏం చెప్పండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో, ఆ 2 అధ్యాయాలలో మీకు ఏమర్థమైంది? ఏదైనా తినేచానా? కొద్దిగా ఇప్పుడు టైం వేస్ట్, ఇంటికి వెళ్ళి చదువుకోండి. సరే, సో ఈ మాట ఆ 2 అధ్యాయాలు మీకు బాగా అర్థమవుతే ఈ మాటని నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకునే వాడువు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిన వారిని నీ భోజనం చేత పాడు చేయకము. భోజనాలు పెట్టేటప్పుడు కూడా కొట్టేసుకోకూడదు ఎవరు కూడా. ఇప్పుడు వడ్డించేవాడు నీకు మొక్క వేయలేదనుకో, వచ్చి పాస్టర్ గారికి చెప్పేస్తావా? వడ్డించేటప్పుడు నీ దగ్గరికి వచ్చేటప్పుడు స్వీట్లు అయిపోయి, లేదంటే ఏమన్నా ఇంకేమేస్తాం, ఎప్పుడు వేసినా చికెనే, ఎప్పుడు వేసినా బిర్యానీయే, ఎప్పుడు వేసినా సాంబార్రా పెరిగే. ఇప్పుడు ఆ వేసినప్పుడు నీకు వచ్చేటప్పుడు బిర్యానీ అయిపోయింది అనుకుందాం. పోయి ఇప్పుడు ఏంటి కంప్లైంట్ ఇస్తావా? నేను ఇచ్చాను, నాకు బిర్యానీ రాలేదంటే ఎలాగా? కుదరదు. దేవుడి యొక్క పనిలో మనం ఎలా ఉండాలి తెలుసా? ఎవరిని ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా హేళన చేసి మాట్లాడకూడదు. అవకాశం ఉంటే నువ్వు ఉపవాసం ఉండు, ఇష్ట రోజున నీ ప్లేట్ భోజనం ఇంకొకటికి ఆహారంగా పెట్టించి, అంతే తప్ప ఎప్పుడు కూడా ముందుండి లైన్లో గింటేసుకుని
పడగొట్టేసి తోసేసి ఒక అమ్మ మధ్యలో ఇలాగా క్రాస్కి వచ్చేది ఇలాగ. పాపం పాస్టర్ గారి మాటని నేను అబ్జర్వ్ చేస్తాను. మీలో చాలామంది కరెక్ట్గా లైన్లోనే వెళ్తారు. మీరు లైన్లో వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఒక ట్రైన్ వస్తుంది, పట్టాలు తప్పుకుని ట్రైన్. ఈ పట్టాలు తప్పుకుని ట్రైన్ వచ్చి పోనీ కనీసం అడగదు, అమ్మ కొంచెం చంటి పిల్ల ఉందో లేదంటే ముసలిదాని కదా అని అడగదు, దూరిపోయి అలా చేస్తే ఆ ముందు నుంచి లైన్లో నుంచి ఉన్నానికి ఏమవుతుంది, కోపం వస్తుంది, బాధ పీకి పీసికి ఎత్త నిన్ను అంటది. ఇప్పుడు ఇవన్నీ పెరిగిపోతాయి. కాబట్టి ఒకవేళ నువ్వు పెద్దదానివే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు యవనస్తులు ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేశారా? యవనస్తులు అందరూ అప్పుడు లాస్ట్లో తింటారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడో చెప్పాను వాళ్ళకి, యవనస్తులు కొంచెం ఆగగలిగిన వారు మీరు అందరూ ఎప్పుడు తినాలి, లాస్ట్లోనే తినాలి. కొంచెం పెద్దవాళ్ళు, చెంటిపిడ్డల తల్లులు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, వయసులో పెద్ద ఉన్న వాళ్ళకి ముందేం చేయాలా, అవకాశం ఇవ్వాలి. అది పద్ధతి, సంఘంలో నేర్చుకునేటువంటి పద్ధతి. కొంచెం దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్పిన వెంటనే ఒక 10 నిమిషాలు ఆగితే ఏమవదు. కానీ నువ్వు అలాగా ఒక రకమైనటువంటి స్లాంగ్తో మాట్లాడడం వల్ల వాళ్ళు దుఃఖించి ప్రభు ప్రాణం పెట్టినటువంటి ఆ వ్యక్తి కొరకు నువ్వు మాట్లాడినటువంటి ఆ భోజన కార్యక్రమం వల్ల వాళ్ళు దూరం అయిపోయే పరిస్థితి కూడా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. అవకాశం ఉంటే నువ్వు ఉపవాసం ఉండు, అవకాశం ఉంటే నీకు రాకపోతే లాస్ట్లో పెరిగేసుకుని తిను, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆహారం అన్ని ఐటెంలు టేస్ట్ చేయాలని అనుకోకర్లేదు. లాస్ట్లో మిగిలింది ఏదుంటే తింటానని తీర్మానం తీసుకో. ముందుగా ఎవరికుంటే ఇంకా కావాలంటే వాలంటీర్గా పని చేయి. ముందుగా అందరూ ఎవరు మాకు సంబంధం లేదు అని అలా కూర్చోకుండా, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు, వెళ్ళి సహాయం చేయడం. ఎవరైనా మంచిలు తెచ్చుకోలేదు, వెళ్ళి సహాయం చేయడం. లేదంటే ఎవరైనా ఒకరు చిన్నపిల్లతో ఉంటారు, ఆ పిల్లలకి తినిపించాలి, ఈమె తినాలి, పిల్లలకి తినిపించాలి, ఈమె తినాలి. సో ఈ కష్టంగా ఉంటున్నప్పుడు చూస్తూ ఉండాలి. యవనస్తులు కానీ కొంచెం శక్తిమంతులుగా ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే, ఎవరికైనా అవకాశం ఉందా, ఎవరికైనా పని చేయాలా, పరిచయం చేయాలా అని వెతుకుతూ, ఎవరు లోపల కొంతమంది కూర్చుంటారు, బయట కొంతమంది కూర్చుంటారు, ఇలా పరిచయం చేస్తూ ఒకరిని మనం కాపాడుకునే పనే చేయాలి. కానీ నాకు కడుపు నిండిపోతే చాలు, ఎవడెలాగున్నా పర్లేదు అని చెప్పి నీ ప్లేట్ నువ్వు తినేసి ఇంకో ఇంట్లో వాడికి ఒక ప్లేట్ ఎట్టుపోయి, మీ ఇంట్లో వాడికి ఇంకో ప్లేట్ ఎట్టుపోయి, మొత్తం ప్లేట్లన్నీ సర్దేసి లాస్ట్లో వచ్చి మళ్ళీ ఇంకా సాంబార్ ఉందా అంటే మేము ఏం చేస్తాం? ఎక్కడ పోనీ సాంబార్ పట్టుకెళ్తాం, పోనీ లాస్ట్లో అన్నీ పెట్టుకుని లాస్ట్లో గిన్నెలు ఎప్పుడైనా కడిగారు మీ ఆడవాళ్ళు ఎవరైనా గిన్నె? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఆడపిల్లలు కూడా ఆడవాళ్ళు ఎవరు గిన్నెలు కడుతూ చూడలేదు, పెద్దవాళ్ళు. నేను అక్కడ ఆ మగవాళ్ళు మాళ్ళే పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను కడగట్లేదమ్మో, ఇప్పుడు ఏస్టర్ వచ్చేసి మళ్ళీ కడిగారు కాక. ఇప్పుడు మేము ఆ చెప్తున్నాను అంతే. ఇప్పుడు అదో తలపోటు మళ్ళీ పాస్టర్ గారు గిన్నెలు కడిగేది అన్నట్టు కడిగేస్తాను, ఎలాగని నన్ను కడిగేస్తావు మళ్ళీ ఎందుకు వచ్చిన తలపోటు, గిన్నెలు కడిగితే లేదండి. కాబట్టి భోజనాల కార్యక్రమాల్లో ప్రాముఖ్యంగా వాళ్ళు ఏం తింటున్నారో, వాళ్ళు ఎలా తింటున్నారో, ఎంత తింటున్నారో, ఈ విషయాల పట్ల నువ్వు పొరపాటును కూడా పక్క వాళ్ళతో గుసగుసలాడే మాటలు కూడా మాట్లాడకూడదు. నీ గుసగుసల యొక్క ప్రభావం ఎంత ఉంటుందంటే చాలా స్పీడ్గా వారి దగ్గరికి వెళ్ళిపోద్ది. వాళ్ళు హట్ అయ్యి బాధపడి, నన్ను డబ్బులు ఇవ్వలేనంతగా నన్ను ఎలా అన్నారేమో, నేను పేదవాడిని నన్ను ఎలా అన్నారేమో, నాకు ఎవరు లేరని ఇలాగ అన్నారేమో అని నిన్ను బట్టి ఒకవేళ ఎవరైనా బాధపడి చర్చికి దూరం అయిపోయి క్రీస్తుకు దూరం అయిపోతే, ప్రాణం పెట్టి రక్షించుకున్న వ్యక్తిని కేవలము ఒక్కరోజు ఒక పూట కూటి భోజనం కొరకు దూరం చేసుకుంటే దేవునికి తీర్పు రోజున మనం అప్పగించాలా, లెక్క అప్పగించాలి. కాబట్టి సంఘానికి నేను చెప్తున్న మాట ఏంటంటే, మీకు ప్రత్యేకంగా, ఎందుకంటే మీరు ప్రత్యేకమైన వాళ్ళు, మీరు ప్రత్యేకమైన వారు. ఎందుకంటానంటే ఆదివారము మిగతా కార్యక్రమంలో అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఉందంటారు, కానీ మీరు రెగ్యులర్గా ప్రార్థన వాక్యం పట్ల ఆసక్తి కలిగినారు. కాబట్టి యవనస్తులు కానీ కొంచెం పెద్దవాళ్ళు, మీరు పెద్దవాళ్ళని నేనేమి ఇబ్బంది పెట్టను, మీరు ముందు తినండి, కామ్గా కూర్చోండి. బట్ శక్తి కలిగి పని చేయగలిగిన వారు అందరూ కూడా ఎవరెవరికి అవకాశం ఉందో పరిచయం చేయగలుగుతారో. అవకాశం ఉంటే ఎలా ఉండాలో తెలుసా? చిన్నపిల్లలకి భోజనం తినిపించేయాలా, ఆ స్థాయికి వెళ్ళిపోవాలా. ఎవరైనా ఒక 3 పిల్లలు ఉన్నారు, తల్లికి 3 పిల్లల్ని చూసుకోలేదు, నువ్వేం చేయాలా? ఒక పిల్లడికి తినిపించేయాలా, ఒక పిల్లకి తినిపించేయాలా, చెయ్యి పరిచర్య. ఇలాంటి పరిచర్యలోనికి నువ్వు నడిపించి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసేవారిగా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక్క మాట అనడానికి కూడా వీలు లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ నేర్పిస్తున్న పద్ధతి. గాడ్ బ్లెస్ యూ. సరే, తర్వాత చూద్దాం. మీ సహోదరుడు నీ భోజన మూలంగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకున్నవాడు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వారిని నీ భోజనము చేత పాడు చేయకముచ్చు. అర్థమైందండి? మంచి టైమింగ్లో వచ్చింది మనకి వాక్యం. ప్రభు ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడో వాళ్ళని మన భోజనం కొరకు ఏం చేయకూడదు, వాళ్ళని పాడు చేయకండి.
బాధ పెట్టకండి, ఏమనకండి, ప్లీజ్ మీకు దండం పెడతాను. మీకున్న మేలైనది దూషణ పాలు చేయకండి. యాక్చువల్గా మీరు చాలా మంచివాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు ఎంత త్యాగపూరితమైన వారంటే, మీరు తిన్నా తినకపోయినా ప్రభు యొక్క పని అనగానే చాలా ముందుకొచ్చి మీ ధనాన్ని ముందుకు ఇవ్వడము, మీ యొక్క శక్తికి మించి మీరు ప్రభు కొరకు ఎప్పుడు మీరు డైలీ కష్టపడాలి. మీ కుటుంబంలో ఎన్నో అవసరాలు ఉంటాయి, మీకు ఎంతో అప్పులు ఉంటాయి, మీకు ఎన్నో పరిస్థితులు ఉంటాయి, అయినా ప్రభు పని అని చెప్పి మీరు ధారాళంగా ప్రభు కొరకు ముందుకు వచ్చారు. ఐ అప్రిషియేట్ దట్. బట్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు. మీరు చాలా ముందుకు వచ్చి ధారాళంగా మీ కొరకు దేవుని కొరకు గుప్పిలిప్పారు. అయితే మీరు ఇంత మంచి పని చేసి ఆ టైం వచ్చేసరికి ఒక మాట ద్వారా ఒక వ్యక్తిని మీరు బలహీనపరచడం వల్ల, మీరు ఇంత మంచి చేసింది గుర్తుండదు, మీరు అన్న ఒక మాట వల్ల తేడా వచ్చేస్తుంది. నేను కూడా చాలాసార్లు ఆలోచించిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు తప్పు జరిగిన చోట కోప్పడ్డాం అనుకోండి, చెప్పే విషయం కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల యొక్క జీవితం ఎట్లా ఉంటుందంటే, నాలాంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నాన్న, బుజ్జి కన్నా, బుజ్జి తండ్రి అంటారు, రాదు. ఈ పద్ధతి ఎలా ఉంటుందంటే కొంచెం హార్ష్గా, కోపంగా, ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు మనుషులకి చెప్తున్నటువంటి, కరెక్ట్ చేస్తున్నటువంటి సరైన విషయం అర్థం కాదు, కానీ ఆ మనిషి ప్రవర్తిస్తున్న బిహేవియర్ ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. సో చెప్తున్నటువంటి మాట మంచిదన్న దానికంటే అతను కోపిస్తాడు, ఆమె కోపిస్తురాలు అన్న మాట ఉండిపోయి అసలు మ్యాటర్ పక్క దోవ తప్పిపోయి మనిషి మీద ఫోకస్ వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఎంతో మంచి పని చేస్తున్నారు, మీరు ఎంతో కష్టపడుతున్నారు, మీ చేతుల కష్టార్జితం, ఆ డబ్బులు మీకుంటే ఆ వారంలో మీకు పైకర్స్కి వస్తాయి, ఆ వారం అంతా మీ కుటుంబానికి, మీ ఇంట్లో ఖర్చులకు వస్తాయి. కానీ మీరు ప్రభు కొరకు ఇష్టపడి ముందుకు వచ్చినప్పుడు మీరు ఎంతో మంచి పని చేస్తున్నారు. కానీ ఆ మంచి పని మీ బిహేవియర్ వల్ల కానీ, మీ పద్ధతి వల్ల కానీ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఆరోగ్యకరంగా, క్షేమకరంగా జరగాలి అన్నది నా ప్రాముఖ్యమైన ఉద్దేశం. అందరిని ఎంత మంచి వాళ్ళు ఉండరు, కొంతమంది రాంగ్ ట్రాక్లో ఉన్న తప్పిపోయిన రైళ్ళు కొన్ని బండ్లు ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్గా మీలాగా ప్రార్థనకు రారు, వాళ్ళు రెగ్యులర్గా మీలాగా వాక్యం వినరు, రెగ్యులర్గా మీలాగా ప్రార్థన చేయించుకోరు, రెగ్యులర్గా మీరు ప్రభు పని కొరకు మీలాగా వారు ముందుకు రారు, రెగ్యులర్గా మీలాగా వాళ్ళందరూ కూడా అంత ప్రభు కొరకు అంత ఇష్టపడి ఉండరు. బట్ వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళని అలాగే మనం యాక్సెప్ట్ చేయాలి. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? వాళ్ళని అలాగే మనం యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఎలా ఉంటున్నావు వాళ్ళు అలా ఉండాలి. నేను ఎంత కష్టపడుతున్నాను కమామే, అతను ఏం కష్టపడకుండా నేను ఇలాగ అజమాయిషాలు, అవును వాళ్ళు అలాగే చేస్తారు. మనం ఇంకా తగ్గించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకోవాలి కదా, వాళ్ళని కాపాడాలి కదా, వాళ్ళ కొరకు ప్రభు రక్తం కాల్చాడు కదా. సో నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఈ పద్ధతిలో కనుక మనం సంఘ పెద్దలు కానీ, యవనస్తులు కానీ ఈ పద్ధతులను కనుక మనం అలవాటు చేసుకోగలిగితే, కేవలం సంఘ కార్యక్రమాలను కాదు, ఏ కార్యక్రమాలైనా, ఎవరింట్లో కార్యక్రమాలైనా, ప్రార్థనలు ఏదైనా అవనండి, ఈ పద్ధతిని నువ్వు కరెక్ట్, ఎదుటివాడు కరెక్ట్ కాదు, ఎదుటివాడు కరెక్ట్ కాదు అని అజమాయిషి చెలాయించడం కంటే కరెక్ట్ అయినది ఏందో ప్రేమపూర్వకంగా చెప్పి, అవకాశం ఉంటే ఒక మాట పడినా, ఒక ఇబ్బంది పడినా వాళ్ళ హక్కును చేసుకోగలిగితే నీ మార్గంలోనికి వాళ్ళు వస్తారు. నువ్వు వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోకూడదు, వాళ్ళనే మనము ప్రభు మార్గంలోనికి రప్పించాలనేది దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఇంకా బిగ్రహి చెప్పండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే ఆ మాటకు అర్థమని చెప్పంటారా? ప్రభు యొక్క రాజ్యము భోజనములు పానములో లేదు. దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనం? బాగా కరెక్ట్గా చక్కగా భోజనం చేస్తున్నామన్న దానికంటే కరెక్ట్గా పరిశుద్ధంగా ఉంటున్నామా లేదన్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు సంవత్సరానికి ఒకసారి జరిగే ఈస్టర్ రోజున మీకు సరైనటువంటి భోజనం అందకపోయినా పర్వాలేదేమో, కానీ మీరు పరిశుద్ధతను కాపాడుకోకపోతే, దేవుడు మీకు ఇచ్చినటువంటి యథార్థమైన జీవితాన్ని కాపాడుకోకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. పరిశుద్ధమైనటువంటి జీవితం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎట్లా ఇంకా చెప్పాలంటే ఏమంటాడు అక్కడ? నీతి. 3 విషయాలు కనబడుతున్నాయి అక్కడ. ఏంటది? నీతి. నీతి అనేది ఎవరి నీతి? అది దేవుడు నీతి. అంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని పొజిషన్లో పెట్టాడు కాబట్టి ఆ పొజిషన్ కాపాడుకోవడానికి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ సమాధానమును. దేవుడు మనల్ని దేవుడితో సమాధానపరిచాడు. దేవునితో సమాధానపరచబడ్డాము కాబట్టి మనము దోషణ పాలన చేసి దేవునితో దూరం అయిపోయి, దేవునికి లాగా బిహేవ్ చేయడం అనేసి మనలాగా బిహేవ్ చేస్తే మళ్ళీ ఎవరికి దూరం అయిపోతాం? దేవునికి దూరం అయిపోతాం, మనుషులకు దూరం అయిపోతాం. అలాంటి పనులు చేయకూడదు. 3వది ఏంటంటే పరిశుద్ధాత్మ యందలి. పరిశుద్ధాత్ముడు ఐక్యపరిచేవాడు. పరిశుద్ధాత్ముడు
ఆయన లక్షణాలు మనము రోమపత్రికలనే చదువుకున్నాం, 8వ అధ్యాయంలో చదువుకున్నాం. మనము బలహీనమని ఎరిగి, మనము ప్రార్థన చేయడము మనకు సరిగా రాదని, మనం ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు తెలియదని, ఏం అడగాలో మనకు తెలియదని, మన బలహీనతను ఆయన ఎరిగి, మన నిమిత్తము ఆయనే ఉచ్చరింపశక్యము కాని మూలికలతో మన కొరకు ఏం చేస్తారంట? దీన్ని ఇలా అంటాను, పరిశుద్ధాత్మ యందలి ఆనందించడం అంటే ఒక చంటి పిల్లాడికి ఎలా తింటమో రాదు, లేదంటే వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో రాదు, వాళ్ళకి ఎలా ఉండాలో తెలియదు, చర్చిలో ఎలా ఉండాలో తెలియదు, భోజన కార్యక్రమాలు ఎట్లా ఉండాలో తెలియదు. సో వాళ్ళు ఇక్కడైతే చాలా నీట్గా ఉంటారు, అక్కడికి వచ్చేసరికి కొంత రూపు మారిపోద్ది, కొంత ర్యాష్తనం పెరిగిపోద్ది. అలాంటి వారందరినీ కూడా మీరు చూసినప్పుడు వాళ్ళ బలహీనులను ఎరిగి, పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనులను ఎరిగి మన నిమిత్తం ఎలాగైతే ఆయన ప్రార్థన చేశాడో, అక్కడ ఉన్నటువంటి జనాంగంలో ఉన్నవారు కొంతమంది బలహీనులను ఎరిగి, వాళ్ళకి కొంత తిండి మీద కొంచెం ధ్యాస ఉందని ఎరిగి, వాళ్ళకి కొంచెం ఇష్టమని తెలిసి, ఒక మొక్క అంటే వాళ్ళకి ఇష్టమని, బిర్యానీ అంటే ఇష్టమని, వాళ్ళకి ఇలాంటి సందడి జరిగినట్టు భోజనాలు అంటే కొంచెం ఇష్టమని, దేవుడి మందిరంలో ఇందా చెప్పాను కదా, దేవుడి మందిరంలో తినే ఆహారము ఆశీర్వాదం అని అనుకుంటున్నారని, కొంచెం నేనే కాదు నా ఇంట్లో వరకు కుడుతుంటే అది ఆహారము ఆశీర్వాదం అని అనుకున్నారని నీకు అనిపించి వాళ్ళ బలహీనలను ఎరిగి వాళ్ళకి నువ్వు మానేసి నీది కూడా వాళ్ళకి పెట్టే స్థాయిలో ఉండాలే. కానీ ఎవరిని కూడా మనము అభద్రతనిచ్చేటువంటి మాటలు మాట్లాడి ఎప్పుడు కూడా ఎవరిని బలహీనపరచకూడదు. మీరు అలా చేస్తున్నారు, మీరు చెయ్యండి. ప్రాముఖ్యంగా అందరూ అలా చేస్తారని నేను అనుకోవట్లేదు. బట్ రెగ్యులర్గా మీరు ప్రతి వాక్యం పట్ల మీరు ఆసక్తి కలిగిన వారు, కొంతమంది ఇవాళ రాకపోవచ్చు, ఒకేలా యూట్యూబ్లో ఇంటి దగ్గర చూస్తున్నవారు కానీ ఎవరైనా కానీ ప్రభు కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒక్క విషయంలో కూడా ఎవరైనా ఒక్కరు పెరిగిపోతూ ఉంటే దేవునికి సంఘం ఏం చేయాలి తెలుసా? ఆ హెచ్చు అవుతున్న వారి కొరకు మనం తగ్గిపోతూ మనము వెనక్కి జరిగిపోతూ, మనము తగ్గిపోతూ, మనము ఆకలితో మంచిలు తగిలిపోవాలి తప్ప ఎదుటివాడికి పెట్టే స్థాయిలోనే మనము ఉండాలి అన్నది ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తుంటాను భోజనాల్లో, కొంతమంది మాట్లాడడం, అట్లాంటి మాటలు కూడా మనం ఏం చేయకూడదు, మాట్లాడకూడదు ఎప్పుడు. అంటే నేను అందరికీ ఈ విషయం చెప్పట్లేదు, మీకు మాత్రం చెప్తున్నాను. మీరు ఆ ఇనిషియేషన్ తీసుకోండి. ఎవరైనా బలహీనలు కనబడతారు, నేను అదే అంటున్నాను, బలహీనలుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఎలా సహాయం చేశాడో, మనము భోజనాలు కానివ్వండి, మీటింగ్లు కానివ్వండి, చర్చిలో కానివ్వండి, నేను నాట్ ఓన్లీ భోజనాల గురించి మాట్లాడట్లేదు, అన్ని విషయాలు, అన్ని కార్యక్రమాలు, పాటలు పాడడం కానివ్వండి, పరిచయం చేసేవాళ్ళు అందరూ ఒకేలా పరిచయం చేయలేరు. కాబట్టి అందరినీ బలహీనలను ఎరిగి వాళ్ళ కొరకు మనం పనిచేయాలి తప్ప వాళ్ళ బలహీనలను ఇంకా వెనక్కి లాగే పని మనం చేయకూడదని దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడైనాడు. ఎంత బ్యూటిఫుల్ చేయగా చూడండి. ఈ విధంగా పాటిస్తానంట ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఏంటి? ఒకటి, మనం ఎవరికి ఇష్టంగా అవుతాము? దేవునికి ఇష్టంగా అవుతాము. రెండవది, నువ్వు ఎవరి కొరకైతే, ఏ బలహీనుడి కొరకైతే నిన్ను తగ్గించుకున్నావో వాళ్ళ దృష్టిలో నువ్వేమవుతావంట? యోగ్యుడు అవుతావు. ఎంత బ్యూటిఫుల్ అండి. ఆడు దేవుడికి దృష్టిలో నాశనం, దాన్ని ఏమంటారు, దేవుడి దృష్టిలో కూడా మనం నశించిపోరుగా కనబడి, మనుషుల దృష్టిలో కూడా శత్రువులుగా కనబడి, ఎందుకు ఏం చేస్తాం, ఏం సాధిస్తాం? కాబట్టి ప్రభు చెప్పినటువంటి వాక్యము దేవునికి ఇష్టకరంగా నడిపిస్తుంది. మనుషుల దృష్టిలో కూడా మనం ఎలా కనిపిస్తాం? అరే పలానా సంఘంలో నుండి, పలానా ఏసే ప్రార్థన మందిర సంఘంలో భోజనాలు పెట్టుకుంటారు, వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ముందు ముసలి వాళ్ళకి, బలహీనులకి, రోగులకి, వీళ్ళ ఎవరైనా పెద్దవాళ్ళకి, చండిపిడ్డల పిల్లలకి పరిచయం చేస్తారు. కొంతమంది వాళ్ళే ముందుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, అన్నీ చక్కబెడతా ఉంటారు. ఏదైనా కార్యక్రమం ఉంటే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు, ఎక్కడ గొడవలు జరగదు. కొంత దురుసుగా మాట్లాడినా కానీ పాపం ఆ చర్చిలో ఉన్నవాళ్ళు, ఆ చర్చిలో వాళ్ళు ఎక్కడ కూడా తిరిగి మాట్లాడరు. కొంతమంది బయట వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా అనొచ్చు. ఒకవేళ బయట వాళ్ళు కొంతమంది డ్రింక్ చేసిన వాళ్ళు రావచ్చు. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళు బలహీనలను ఎరిగి మనం ఏం చేయాలి తెలుసా? వారి గురించి మనం తగ్గించుకోవాలి. అప్పుడు ప్రభు యొక్క వాక్యం చెప్తే నేర్పేది, నువ్వు దేవుని దృష్టిలో ఇష్టడిగా ఉంటావు, వారి మనుషుల దృష్టిలో కూడా నువ్వు ఎలాగుంటావు? యోగ్యుడిగా ఉంటావు. ఆ పేరు సంపాదించుకోవాలి. వెండి బంగారం సంపాదించుకున్నట్టు కంటే మంచి పేరు సంపాదించుకోవడం మేలని వాక్యం సెలవిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను, ముగిస్తున్నాను.
ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలిగి చేయి వాటినే ఆసక్తితో అనుసరింతుము. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి? మనం అందరం కూడా ఏ పనులనైనా, ఏ విషయంలోనైనా, చర్చిలో కానీ, మీ వర్క్ ప్లేస్లో కానివ్వండి, ఎక్కడైనా భోజనాలు కానివ్వండి, పోనీ మీరేదో పెళ్ళికి వెళ్ళారు, మీరు ఎక్కడికి వెళ్ళారు, ట్రావెలింగ్ చేస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, ఉచితంగా ఫ్రీ బస్సు అని చెప్పి ఆడోళ్ళు ఫ్రీగా బస్సు ఎక్కువ. పని మొక్కడు ఒక ఆయన ముసలాయన ఉన్నాడు, ఫ్రీ బస్సు అని చెప్పి నువ్వు కూర్చోక్కర్లేదు, పెద్ద ఆయన కాబట్టి నువ్వేం చేయొచ్చు, ప్లేస్ ఇవ్వచ్చు. సో అట్లా ప్రతి చోట కూడా, నాట్ ఓన్లీ ఏదో మనం చర్చికి వచ్చి 2 మాటలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు, ప్రతి చోట కూడా మనం తగ్గిపోతూ, మనం వెనక్కి జరుగుతూ వాళ్ళని కూర్చోమని, వాళ్ళని తినమని, వాళ్ళని ఉండమని, వాళ్ళని ప్రార్థన చేయించుకోమని. అమ్మ నీకు కంగారా, నువ్వు ప్రార్థన చేయించుకో, పర్లేదు, నాకు ఏం పర్లేదమ్మా, ఒక 5 నిమిషాలు ఆగుతాను, నువ్వు తిను, లేదు నువ్వు ప్రార్థన చేయించుకో, ఏం పర్లేదు, మేము లాస్ట్లో చేయించుకుంటాం, ఏం కాదని నువ్వు వాళ్ళని ప్రోత్సహించే పరిచర్యలోనికి రావాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అదే కదా మనకు నేర్పిస్తుంది. కాబట్టి సమాధానమును పరస్పరం ఏం చేయాలంట? క్షేమాభివృద్ధి. ఇది యాక్చువల్గా వన్ సైడ్ బ్యాటింగ్ కాదు. వన్ సైడ్ బ్యాటింగ్ అంటే ఒక సైడ్కి కొడితేనే 6, ఇంకో సైడ్ కొడితే ఇంక రన్లు ఉండవు అన్నట్టు కాదు. ఇద్దరు ఉండాలి. సంఘంలోకి వచ్చిన వారందరూ కూడా ఇదే రకమైనటువంటి ఆలోచన విధానంలోనికి రావాలని ప్రభువు తెలియజేస్తారు. అందరము ఒకేలాగా ఆలోచించాలి, అప్పుడు క్షేమాభివృద్ధి కలిగితే. పరస్పర క్షేమాభివృద్ధి కలిగి చేయి వాటినే ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తినేవారికి అది దోషము. కాబట్టి మీరు ఒక రకమైనటువంటి భోజనం చేస్తారు, వారు ఒక రకమైన భోజనం చేస్తారు. ఇలాగే భోజనం చేయాలి అంటే మనకి సెట్ అవ్వదు ఇలాంటిది. మనం అన్నీ తింటాం, మన దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా మనం అన్నీ తింటాం, కాబట్టి ఇది మనకు పెద్దగా ఎక్కకపోవచ్చు. కానీ ఈ గొడవలు కానీ, ఈ ముందు లైన్లో తోసుకోవడం కానీ, కొన్ని పద్ధతులు, ఏదైనా ప్రతి చిన్నది కూడా చాలా డీటెయిల్డ్గా మనం చూడాలనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మీరందరూ కూడా పరస్పరము ఒకరి క్షేమాభివృద్ధి కొరకు ఒకరు ప్రతి పనిలో పాలు పంపులు పొందాలి. ఆమేన్ చెప్పండి. చాలా రోజుల నుంచి పాట ప్రాక్టీస్ చేసాం, చాలా రోజుల నుంచి మంచి పాట. లాస్ట్లో పోస్ట్లో పాడితే ఎవరికి తెలియదు కాబట్టి లాస్ట్లో కానుకలు పడేటప్పుడు పాడదామని డిసైడ్ అయ్యాం. ఇంచుమించుకో 4 రోజులు ప్రాక్టీస్ చేసాం. ప్రాక్టీస్ చేసి మైక్ కూడా తీసుకున్నాం, ముందే తీసేసుకున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడే మైక్ కూడా తీసుకుని దగ్గర పెట్టుకుని పాట పాడదాం అనుకున్నప్పటికి మా రత్నం గారు సమర్పణ చే అని ఎత్తేసుకుంది. ఇప్పుడు నువ్వు 1 రోజుల నుంచి ప్రాక్టీస్ చేసావు, ఆ విషయం ఆవిడ తెలక ఇప్పుడు ఎవరైనా ఇంకా ఎందుకు మరి పాస్టర్ లేట్ అయిపోతే మొత్తం ఏదో ప్రేమతో సమర్పణ ఎత్తేసుకుంది. ఆవిడతో పాటు సారాం గారు ఎత్తేసుకుంది. ఇప్పుడు నీకు వెనకాల ఉన్నవాడికి నీకేమవుతుంది? బాధేసేస్తుంది కదా. ఇప్పుడు ఇద్దరు కూడా ఏం చేయాలి తెలుసా? నాకు తెలుసు ముందు కూర్చుంటుంది, నేను ఎప్పుడు నేను పాడదామనే తీసేసుకుంది అని నువ్వు అనుకోకూడదు, నేనే పాడాలి అని వేరే అనుకో. ఇప్పుడు ఇద్దరు ఏం చేసుకోవాలి? అమ్మా నాకు తెలియదురా, నువ్వు మైక్ తీసుకున్నా నాకు తెలియదు, నువ్వు పాడరు తల్లి అని ఈమంటది. ఆమె కూడా ఏమనాలి? అమ్మ అంటే అలా కాదు, ఏదో పాడమనుకున్నాను, లేదు ఇబ్బంది లేదు, నువ్వు పాడమని ఒకరి పరస్పర క్షేమాభివృద్ధి చేసుకుంటే చాలా సంతోషకరంగా సంఘము ఎదుగుదలలో ఉంటుంది తప్ప. బైబిల్ చదివేవాళ్ళు కూడా అందుకే ఈ ఇబ్బందులు కొట్టేసుకుంటున్నారనే నేను చదివేసుకుంటున్నాను. ఇంకా ఒకరు స్పీడ్గా తీస్తారు, ఒకసారి కొంతమంది తీద్దామని ఆలోచన నాకులాంటి అలాంటి వాళ్ళు అనుకుంటున్నా తీసేస్తారు, పాపం వాళ్ళు ముందే తీసేసి గుట్టకలేసేస్తూ ఉంటారు. నాకు తెలుసు, బైబిల్ తీసేస్తారు, గుట్టకలేసి చదివితే టెన్షన్. ఈ లోపల 1-2 సెకండ్లు గ్యాప్ ఇస్తారు, ఎవరైనా చదువుతారా అని గ్యాప్ ఇస్తారు. పోనీ సహజంగా అది కాబట్టి చదివేద్దే, సర్లే ముందే తీసాను నేను, వెనకాల తీసేది. సో ఇవన్నీ ఇంత స్పీడు, ఇదంతా మరి బైబిల్ రీడింగ్ అయితే మాత్రం చాలా స్పీడ్గా జరుగుతుంది. ఎంత గ్యాప్, అమ్మ నువ్వు చదువు అంటే నేను ఇక్కడ ఏం చేయాలి? ఇలా చూడండి, ఇంకా మీరిద్దరు పరస్పర క్షేమాభివృద్ధి మీరిద్దరు మాట్లాడుకోండి, నేను చదువుతా. అంత స్పీడ్ ఉండదు. కాబట్టి అలాంటి విషయాల్లో ఓకే, కొన్నిసార్లు పాస్టర్ గారికి స్పీడ్గా అందించే వాళ్ళు ఉండాలి, కొన్నిసార్లు స్పీడ్గా అందించే వాళ్ళు ఉండాలి. కొన్నిసార్లు నేను ఏం చేస్తానంటే కొన్ని రెఫరెన్స్ మాత్రమే రాస్తాను.
నాకు వాక్యం తీసేదానికి టైం ఉండదు. అప్పుడు నేను గట్టిగా చదవమంటాను. అందుకే నేను అప్పుడు ఇక్కడ టైప్ చేయను, లేదంటే ఆ రెఫరెన్స్ తీయడానికి నాకు టైం ఉండదు. నాకు స్పీడ్గా చదివేవాళ్ళు కావాలి. ఆ టైంలో పరస్పర క్షేమాభివృద్ధి కొరకు పర్లేదమ్మా, నువ్వు ఏం పర్లేదు, స్లోగా తీయి, నీతో నేను చదివిస్తాను ఇవాళ ఏదైనా కానీ మొత్తం జాయిగా తీయించేవరకు తెల్లారిపోద్ది, నాకు బీపీ వచ్చేద్దాం. అప్పుడు ఓకే, ఒక్కొక్క పని ఒక్కొక్కరాగా చేయాలి. సో ఎప్పుడు ఏ విషయంలో అయినా సరే ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి, క్షేమాభివృద్ధి కొరకు పని చేయాలి. కాబట్టి భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయకండి. ఇక్కడ భోజనం ఒకటే మనకు కనబడుతుంది, కానీ ఏ పని నిమిత్తమైనా కానీ ప్రభు పనిని ఏం చేయకండి, పాడు చేయకండి, డిస్టర్బ్ చేయకండి. ఎవరు బలహీనైనా నువ్వే తగ్గించుకుని, పెద్దవారివైనా పెద్ద హృదయం చేసుకుని వారిని ప్రేమతో ఆహ్వానించండి. ఇంకా భోజనం నిమిత్తం దేవుని పడి చేయి. అంతమంది ఇదవుతుందంటే సమస్తము పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినువాడికి అది దోషం. సరే, మాంసము తినుట కానీ ద్రాక్షారసం త్రాగుట కానీ నీ సహోదరునికి కడ్డము కలుగు చేయనిది మరేదీ కానీ మానివేయట మంచిది. ఎదుటివారిని అంటే ఈ విషయాలు అన్నీ పరిశుద్ధమే కదా అని చెప్పి చర్చిలోకి విపరీతమైనటువంటి మాంసాన్ని, విపరీతమైనటువంటి ఈ మద్యాన్ని, ద్రాక్షారసాన్ని, మద్యం కాదు అదే ద్రాక్షారసాన్ని, వీటన్నిటిని ఎక్కువగా నువ్వేమో వాళ్ళకి అలవాట్లేదు, నువ్వు మీకు ఉన్నటువంటి యూదుల ప్రకారంగా వారు మాంసాన్ని, ఈ ద్రాక్షారసాన్ని వారు ఎక్కువగా తింటూ ఉంటారు. సో ఈ పద్ధతిని తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దుతానంటే కుదరదు. కావాలంటే కొత్తగా వస్తున్నవారికి అలాంటి ఆహారపు అలవాటు లేదు కాబట్టి ఇష్టమైతే అలాంటి వారి కోసం మనం ఏం చేద్దాము, కొంచెం మానేయాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు కొననివాడు ధన్యుడు. అనుమానించువాడు తిని ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. అంటే సంఘములో, అంటే ఇక్కడ కాంటెక్స్ట్ వేరు, నేను వేరే మీకు అర్థమయ్యేలా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాను, కానీ ఇక్కడ ఉన్న కాన్సెప్ట్, ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే అక్కడ ఆహార నియమాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. మొన్న కూడా చెప్పాను కదా, నాన్ వెజ్ తినకూడదు, వెజ్ తినాలి, ద్రాక్షరసం తాగాలి, మాంసాన్ని తినాలి, రొట్టెలతో తినాలి, పులియని రొట్టె తినాలి, పులుసుపోని రొట్టె తినకూడదు. ఇలా ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ఓల్డ్ టెస్ట్మెంట్లు ఉన్నాయి కదా, యూదులు బాగా ఎక్కువగా ఆచరిస్తారు. సో ఇట్లాంటి ఆహార నియమాల వల్ల మీరు ఎవరిని కూడా ఏం చేయకండి, దూరం చేయకండి. అంతెందుకండి, ప్రభు బల్ల తీసుకుంటాం కదా. నేను కొంతమంది పాస్టర్ గారిలో లేదంటే కొంతమంది వ్యక్తులను చూశాను, ప్రభు బల్ల రాత్రే తీసుకోవాలని, అది ప్రభు రాత్రి భోజనం కాబట్టి రాత్రే తీసుకోవాలి, రొట్టె విరవాలి, ఇలాగ విరిచే తీసుకోవాలి. అంతెందుకు ప్రభు కొరకే చేస్తున్నాం. అందులో పాపమేం కనబడట్లేదు, అందులో రికార్డింగ్ డాన్సులు ఏమి లేవు, అందులో లోకమేం కనబడట్లేదు. బట్ ఈ విధంగా అని ప్రేమతో మీరు అడిగారు, ప్రేమతో మీరే ధనాన్ని సమకూర్చుకుని మీరే ఇదంతా కష్టపడి చేస్తున్నారు. సో మీ కొరకు నేను ఆ కార్యక్రమం చేయడం పెద్ద అది తప్పేం కాదు. ఇన్ఫ్యాక్ట్ అలా చేయడం వల్ల మిమ్మల్ని గెలుచుకున్న వాడిని అవుతాను, మీరు ఇంకా ప్రభువులో ఇంకా యాక్సెప్ట్ చేయని వాడిని అవుతారు. కాబట్టి ఈ విధంగా కొన్ని విషయాలు ఒకరికొకరు తగ్గించుకుని ఒకరికొకరు అనుకరించడము తప్పేమీ కాదు, అదేమీ పెద్ద పాపపరమైనటువంటి పనులేమీ కాదు. కాబట్టి ఒకరికి ఒకరము విశ్వాసంతో ముందుకెళ్ళాలి, ఏది అనుమానంతో చేయకూడదు. కొన్ని పద్ధతులు ఉంటాయి, నువ్వు రాత్రే తీసుకోవాలి, లేదంటే విరిచిన రొట్టె తీసుకోవాలి, లేదంటే వండి పులియని రొట్టెతోనే చేయాలి. ఏంటి ఈ పద్ధతులను ఎవరు చెప్పారు? నో, చేయకూడదు. అలాంటి ఏం కాదు. ఇప్పుడు మనం ముందు మనం తీసుకున్న రొట్టె పులిసిన రొట్టె పులియని రొట్టె ఎవరికి తెలుసు? ద్రాక్షరసం తీసుకున్నాం, అది ఎప్పుడు ఎవరికి తెలుసు? అవన్నీ కాదు, మనము ఒక జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే చేసుకున్నాం, వాటిలో ఏమీ లేదు, కానీ దాన్ని జ్ఞాపకం చేసుకుని తీసుకుంటున్నాం. కాబట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు నామం పేరట మనందరూ కూడా ఆయన మహిమపరిచే వారంగా ఉండాలి. సో భోజనం వలనను పానం వలనను దేవుని రాజ్యం స్వతంత్రించబడదు,
పరిశుద్ధాత్మ, నీతి, సమాధానం అందులో మనందరం కూడా ఆనందపడాలి. విశ్వాసంతో ప్రతిదాన్ని స్వీకరించండి, విశ్వాసంతో ప్రతిదాన్ని తినండి, విశ్వాసంతో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ వారు యాక్సెప్ట్ చేయట్లేదు, అది వారు బలహీనంగా ఉందంటే వారి నిమిత్తం మనం ఏం చేయాలి? తినడం మానేయాలి. వారి కొరకు అది యాక్సెప్ట్ చేయడం మానేయాలి. వారిని గెలుచుకోవాలి. కాబట్టి ఒకవేళ వారికి అలా చేయడం మనం వాళ్ళకి ఇష్టం అనుకోండి, ఆ విధంగా చేద్దాం. ఎందుకంటే అది వాళ్ళని గెలుచుకునే పద్ధతి. కాబట్టి ఇందులో పాపం కనబడకూడదు. పాపం కొరకండి మీరు అయ్యగారు ఒక్క 2 స్టెప్పులు వేయండి నన్ను అడిగారు అనుకో, బాబు సంఘం పాడైపోద్దాము, దూరం అయిపోద్దామని నేను 2 స్టెప్పులు వేసాను అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? తేడా వచ్చేస్తా. పాప విషయంలో కాదు మాట్లాడుతున్నాం, కంప్లీట్గా ప్రభువుగా ఇక్కడ పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే సంఘం, సహోదరులు ఒకరినొకరు ఏ విషయంలో కూడా దూరం చేసుకోకండి. ఒకరి క్షేమాభివృద్ధి కొరకు ఒకరు పని చేయండి. మీరు చేసే పనులు చాలా మంచివి, బట్ కొన్నిసార్లు మనం బిహేవియర్ వల్ల, మాట తీరు వల్ల కొంతమంది దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి అలా పని చేయకుండా ఒకవేళ అలా చేసిన వారుగా, తెరిపి తీర్చిన వారుగా ఉంటే కలుపుకుందాం, అందరిని కూడా క్షేమాభివృద్ధి కలిగి చేద్దాం, అందరినీ కూడా ప్రభులోనికి ఆహ్వానిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. లేచినప్పుడు అండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం.